ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. అరే నాన్న, అలా ఉన్నావేంట్రా? నాన్న, నా ప్రేమ అద్దెకు అర్థం కావాలంటే అర్థం కావాలంటే చెప్పు. నేను మారిపోయానని ఆద్య నమ్మాలి నాన్న. అందుకే గాల్లో మేడలు కట్టకుండా కాలికి తొడిగే చెప్పులు గిఫ్ట్గా ఇచ్చి ఇది నా సంపాదన అని నిజాయితీగా తనకి చెప్పాలనుకున్నాను. కానీ అమ్మ కోసం తెచ్చానేమో అని మాట కూడా అడగకుండా తీసేసుకుంది. అసలు తనకి ఏ మాత్రం సూట్ అవని ఆ చెప్పులు ఎవరి కోసం తెచ్చావని ఒక్క క్షణం కూడా ఆలోచించలేదురా నాన్న. చూడు, నువ్వు ఎవరి కోసం తెచ్చినా తన కోసమని లటుక్కు లాగేసుకుంటది. మీ అమ్మకి అలవాటే కదరా, దాని బుద్ధే పానుచుకోదురా సీను. అయినా నాన్న, అసలు ఆ చెప్పులు ఎందుకు తీసుకొచ్చారో నువ్వు? నేను ఆద్యని ఎంతగా ప్రేమించానో నీకు తెలుసు. తనని పెళ్లి చేసుకోవాలనుకునే టైంకి రకరకాల కారణాలు, పరిణామాలు ఎన్నో జరిగాయి. ఆద్య నాకు దూరమైపోతుందేమో అన్న భయంతో తన అనుమతి లేకుండా ఊహించకముందే తన మెడలో నేను తాళి కట్టాను. అందుకు నా మీద తనకి కోపం ఉండొచ్చేమో, కానీ నేను కూడా అలా ఎందుకు చేశానా అని లోపల కుమిలిపోతూనే ఉన్నాను నాన్న. నిజంగా అందర్నీ ఒప్పించి చేసుకునుంటే నాతో 7 అడుగులు వేసేది. కానీ మేము సప్తపది వేయకపోయినా తను 7 సముద్రాలు దాటి అమెరికా వెళ్లకుండా నా గుండె గట్టిగా కోరుకుందేమో. తను ఆగిపోయింది. ఈరోజు పొద్దున ఆద్య నాకెదురొచ్చినప్పుడు ఇంకా నాకెదురు ఉండదు అన్నంత ధైర్యంగా వెళ్ళాను. నా వెనక 7 అడుగులు వేయలేకపోయినా మొట్టమొదటిసారిగా నాకెదురొచ్చినందుకు ఆ కాళ్ళకి కొత్త చెప్పులు తొడగాలనిపించింది. తను తొడుక్కున్నాక ఎలా ఉన్నాయి ఆద్య అని అడగాలనిపించింది. ఇంకెక్కడ అడుగుతావురా, మీ అమ్మ తీసేసుకుంటేను. అరే నాన్న, నిన్ను చూస్తుంటే చాలా జాలేస్తుందిరా. పెళ్ళయ్యాక కూడా తన కొడుకు మీద అధికారం తల్లికే ఉండాలన్నట్టుగా మీ అమ్మ మాట్లాడుతుందిరా. సర్లేరా, ఈరోజు కాకపోయినా రేపైనా సరే ఆద్య నిన్ను అర్థం చేసుకుంటుందిరా. ఆ నమ్మకంతోనే ఉన్నాను నాన్న. రే, నీ ప్రేమ నిజమైతే ఆ ప్రేమే మిమ్మల్ని కలుపుతుందిరా. నాది నిజమైన ప్రేమ నాన్న. ఆ మాటకొస్తే ప్రేమే నిజం. మేమిద్దరం ఒక్కటవడానికే మాలో ప్రేమ పుట్టింది. అలాంటప్పుడు మేం దూరంగా ఉన్నామని మమ్మల్ని కలపడానికి ఆ ప్రేమ ఎందుకు ప్రయత్నించాలి నాన్న? మరి ఎలారా నాన్నా? ఒకరంటే ఒకరికి ప్రాణమైతే ఆ ప్రేమ కోసమే మేము మళ్ళీ కలుస్తాం. నీ ప్రేమ గెలుస్తుందిరా. గెలవాలిరా నాన్న, నీ ప్రేమ గెలవాలి. నా కూతురు ఆడుతుందా ఆడదా అనేది అనవసరం. ఆటైతే జరుగుతుంది, మాటైతే నిలుస్తుంది.
మా రామలక్ష్మి గెలుస్తుంది. ఇంటికొచ్చి వార్నింగ్ ఇచ్చింది కదా, గెలవడానికి ప్రాక్టీస్ చేస్తుందేమో. కుంటి కాలుతో ఎంతసేపు అని ప్రాక్టీస్ చేస్తుందిలే, కాసేపు ఒక ఆట ఆడుకుందాం. ఎలాగైనా గోల్ కొట్టాలి, గేమ్ గెలవాలి అని ఎంత తాపత్రయపడుతుందో చూడండి. అష్మిత, నీ పని నువ్వు చూసుకో. నాకు వేరే పనులేవీ లేవు రామలక్ష్మి, ఆడుకోవడమే నా పని. చూడు, నా దగ్గర 2 స్టిక్స్ ఉన్నాయి. చేతి కర్ర, హాకీ కర్ర. దేంతో కొడతానో నాకే తెలీదు. అనవసరంగా రెచ్చగొడితే చావు దెబ్బలు తింటావు. సగం చచ్చిన దానివి నువ్వెలా కొడతావు? మీ నాన్నని వెంట పెట్టుకుని ఇంటికొచ్చి వార్నింగ్ ఇచ్చినంత మాత్రాన ఆయన నీకు తోడున్నాడనే గుండె బలం ఉండొచ్చేమో, కానీ నీ ఆటలో బలమే లేదు. నాకు నా గుండె బలం చాలు, కండ బలం అక్కర్లేదు. ఏంటి, నీ టాలెంట్కి తగ్గవాళ్ళు ఎవ్వరూ దొరకలేదా? లేక నీ స్పీడ్ని మ్యాచ్ చేసేవాళ్ళు ఎవరూ దొరకట్లేదా? నీ మొగుడుతో ఆడించాల్సింది కదా. అష్మిత, పిచ్చి పిచ్చిగా వాగితే నీ నాలుక చీరేస్తా. లేకపోతే ఏంటి, నువ్విలా కుంటుకుంటూ ప్రాక్టీస్ చేసి మ్యాచ్ ఆడాలనే? ఆడతానే, ఆడతా. నేను కుంటూ ఆడతానో లేక పడుకుని లేచి ఆడతానో నీకు అనవసరం. ఆట జరగడం మాత్రం ఖాయం. నీ ఓటం అనేది తథ్యం. వెళ్ళాడుకో. సింగిల్ హ్యాండ్ తో సూపర్ గా కొడుతుంది కదా. పాపం, ఎటు కొడితే ఎటు పోతుందో. బాల్ కూడా రామలక్ష్మి మాట వినట్లేదు. అష్మిత, రామలక్ష్మిని ఎందుకు టీజ్ చేస్తున్నావు? నేను టీజ్ చేయట్లేదే, ప్రైజ్ చేస్తున్నాను. నువ్వు తనతో ఏం మాట్లాడుతున్నావో, ఎందుకు నవ్వుతున్నావో నేను అన్ని చూస్తూనే ఉన్నాను. అనవసరంగా తనని ఇబ్బంది పెట్టుకో. నీ ఆటను వాడుకో. వెళ్ళు. రామా, ఈ లెగ్ మీద ఎక్కువ వెయిట్ పడకుండా చూసుకొని ఆ లెగ్ ని సపోర్ట్ గా చేసుకొని హ్యాండ్ స్ట్రైట్ గా పెట్టి ఇలా ఫోర్స్ గా కుట్టాలి. ఎస్.